నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ క్రీడా ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం, పాటల రచయిత చంద్రబోస్, నటి డింపుల్ హైతి, నటుడు అరుణ్ విజయ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైష్వలాల్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జర్మనీ ఉద్యోగ మార్కెట్లో సులభంగా కలిసిపోయేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉన్నత విద్యారంగంలో భాగంగా ఐఐటీలు, జర్మనీ సాంకేతిక వర్సిటీల మధ్య అనుసంధానంపై ఇరు దేశాలు మొగ్గు చూపాయి. నూతన విద్యా విధానం కింద జర్మనీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లను భారత్లో ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారతీయ నిపుణులు జర్మనీ ఆర్థిక వ్యవస్థను అందిస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా మెర్స్ ప్రశంసించారు. विशेष प्रसन्नता का विषय है। एक सुखद संयोग है कि स्वामी विवेकानंद जी ने ही भारत और जर्मनी के बीच दर्शन, ज्ञान और आत्मा का सेतु बनाया था। आज चांसलर मर्ज की यह यात्रा उसी सेतु को नई ऊर्जा, नया विश्वास और नया विस्तार प्रदान कर रही है कि वे भारत के साथ संबंधों को कितना गहरा महत्व देते हैं। उनके पर्सनल अटेंशन और कमिटमेंट के लिए मैं उनका बहुत बहुत धन्यवाद करता हूं। केवल समय की उपलब्धियां नहीं है, ये हमारी साझा महत्वाकांक्षाओं, परस्पर विश्वास
और निरंतर सशक्त होते सहयोग के प्रतीक है। స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో 36 మందిపై నమోదైన క్రిమినల్ కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని నిర్ధారిస్తూ రాష్ట్ర నేర పరిశోధన విభాగం దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. కాకినాడ జిల్లా సార్లంకలో అగ్ని ప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటేకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి అనిత, ఇతర అధికారులు వివరించారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సీఎం సూచించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి 25,000 నేడు అందజేస్తున్నామని వెల్లడించారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని సూచించారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సహాయం అందించాలని స్పష్టం చేశారు. బాధితులకు అందే సహాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలన్నారు. రైతులకు గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగువారంతా సంక్రాంతిని సంతోషంగా, సంప్రదాయంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. డూడు బసవన్న ఆటలు, కోలాటాలతో సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు ప్రారంభించారు. భోగి మంటలను వెలిగించారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం, ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం, అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరకు వస్తుంటారు. సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని, మన పంటలు, మన పొలాలు, మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మనం అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఒక ఐక్యతగా, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో, ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలుపుకుంటున్నాను. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమలలో అపవిత్రం జరిగిందని దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కుట్రలు పన్నిన వారంతా పోలీసులకు చిక్కారని, నిందితులు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని తిరుపతిలో చెప్పుకుంటున్నారని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్దాలతో విష ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తుంటే వైసీపీ మాత్రం విధ్వంసక ధోరణి వీడటం లేదన్నారు. అబద్దాలను ప్రచారం చేయడంలో గతంలో గోబెల్స్ పేరు వినేవాళ్లమని, ఇప్పుడు జగన్ బృందం తీరు చూస్తుంటే దాన్ని జగన్ బెల్స్ ప్రచారం అని పిలవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది. డిఏ, డిఆర్ ఏరియర్స్ పెండింగ్ బిల్లుల కోసం 2,653 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పోలీసులు సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి వేళ ఆర్థిక ప్రయోజనం కలగనుంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని గత పాలకులు
లెగసీగా ఇచ్చిన విధ్వంసకర వ్యవస్థలన్నింటినీ కూడా పట్టాలెక్కించి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా మినిస్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులందరితో సమావేశపరిచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ జిఎస్డిపి పెంచడానికి, రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల పనితీరుని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ పనితీరుని, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మనకి సామెతలు ఊరినే పుట్టవని అంటారు. పెద్దలు చెప్పేవాళ్ళు, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్ర చేసింది, దెయ్యాలు వేదాలు వెల్లించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీయాత్ర చేసిన పిల్లి, వేదాలు వెల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భౌగోళిక పరంగా తలెత్తిన సమస్య వల్లే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చాల్సి వచ్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కేంద్రాన్ని తరలించిన తర్వాత ఈ రోజు ఉద్యమాలు చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం, హైకోర్టుకు పోతాం అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీరు ఎవరైతే కౌంటర్ ఫైల్ చేశారో ఆ కౌంటర్ ఫైల్ కూడా మీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దని చెప్పి రాయచోటి అన్నమయ్య జిల్లాకి కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఆయన తరఫున మీరు కౌంటర్ వేయగలుగుతారా హైకోర్టులో కానీ పైకోర్టులలో కానీ నేను అడుగుతున్నా. కేవలం ఇది రాయచోటి నియోజకవర్గ సమస్యగానే చూస్తున్నాం మేము, తప్పగా మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా రాయచోటి ఎమ్మెల్యేనో రాయచోటి నుంచి గెలుపొందిన మంత్రినో మీరు ఒక భూతంగా చూపించి నా మీద యాగి చేయడం మంచిది కాదు. అలాగే కొందరు నాయకులు ఉన్నారు, నాకు సంబంధం లేని నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మీకు పోస్టులు రేటింగుల కోసమో లేకపోతే మీరు హైప్ చేసుకోవడమో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో ఒకసారి మాట్లాడితే చూస్తాం, రెండోసారి మాట్లాడితే చూస్తాం తప్పగా మాకు మీకంటే గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. మీకంటే అన్ని విషయాల్లో కూడా మేము కూడా ముందే ఉన్నాం. సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు వేడుకలను తిలకించారు. అంతకుముందు అధికారులతో కలిసి స్థానికుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. మధ్యాహ్నం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సరస్ మేళాను టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ కుటుంబ సభ్యులు పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మేళాలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను ఆయన పరిశీలించి నిర్వాహకులైన డ్వాక్రా మహిళలు, చేతివృత్తుల కళాకారులు, సందర్శకులతో నేరుగా మాట్లాడి వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఈ సరస్సు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించే దిశగా ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. భారతీయ సంప్రదాయం, గ్రామీణ జీవన శైలి, స్వదేశీ ఉత్పత్తుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా సరస్సు ప్రదర్శన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బైరి కళ్యాణ్, చిలక ప్రసాద్, మేకల కిషోర్, విజయ్ హిగ్నేష్, జింకా నాగరాజు, అత్తలూరు పవన్, అలాగే ఏపీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు 20వ డివిజన్ పీకలవాగు కట్టపై నివాసం ఉండే ప్రజలు నడవడానికి వీలుగా రహదారి ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులను పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. గత కొన్ని సంవత్సరాలుగా నడకదారిపై నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే 20వ డివిజన్ పరిధిలోని పీకలవాగు కట్టపై నివసించే ప్రజల కోరిక మేరకు నడకదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత స్థానిక పెద్దల నుంచి వివాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ అధికారులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఇమ్రాన్, రబ్బానీ, తన్నీరు కృష్ణ, మహమ్మద్ రఫీ, సయ్యద్ ఆదం షా, టెంట్ హౌస్ బాబు తదితరులు పాల్గొన్నారు. बोलते हेलो बाजी बोलते కాపు సంఘం నేత అంబటి బొర్రయ్య ఆధ్వర్యంలో గల్ఫ్ కాపు సంఘం అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు జిలకర మురళి రాయలకు గుంటూరులోని సింధూరి హోటల్లో ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కాపునటు నాయకులు రాగం సదాశివరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, దళవాయి సుబ్రహ్మణ్యం, మాదా రాధా, బండారు హుస్సేన్ రావు ఆయన ఘనంగా సత్కరించారు. ఈ మేరకు జిలకర మురళి రాయల్ మాట్లాడుతూ గల్ఫ్ దేశంలో భారతీయులకు, కాపులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వివరించారు. గల్ఫ్ దేశంలో తాను కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వెల్లడించారు. నడిబొడ్డులో మా మిత్రులు, సోదర సమానులు, అన్నయ్య అంబటి బొర్రయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఆత్మీయ అభినందన సభకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా గల్ఫ్ దేశాల్లో మన తెలుగువారు పడుతున్నటువంటి కష్ట నష్టాలను, వాటిపై అదేవిధంగా కాపు జాతి ఎదుగుదల, కాపు జాతిలో వెనకబడినటువంటి ఎంతోమంది అభాగ్యులను, అనాథలను, జాతి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే దిశలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేయడం నిజంగా ఆనందదాయకరం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి మా కాపు సోదరులు, కాపు పెద్దలు, కాపు జాతి ఎంతో అనుభవజ్ఞులు, అంతేకాకుండా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకరం. ఇకపోతే ఈ కార్యక్రమానికి నేను వస్తున్నానని చెప్పి ఒక్క మాట చెప్పడంతో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో నన్ను గుర్తించి ఇక్కడికి వచ్చి నేను వారికి 2 చేతులు జోడించి మరొకసారి మీ అందరికీ నేను కృతజ్ఞతలు, నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా గుంటూరులోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, భారతదేశంలో భారతీయుడికి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒక కువైట్లోనే కాకుండా దుబాయ్, ఖతార్, మస్కట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్తో పాటు 6 దేశాల్లో కూడా నా వంతు శక్తి వంచన లేకుండా ఒక ఇమిగ్రేషన్ విషయాల్లో కావచ్చు, అక్కడ పడుతున్నటువంటి మన ఆడబిడ్డలు, ముఖ్యంగా వాళ్ళు పడుతున్నటువంటి కష్ట నష్టాలను ఒక తెలుగువారి సేవకుడిగా, ఒక కాపు బిడ్డగా, ఒక జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా నా వంతు బాధ్యతగా తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి, అందులో భాగంగా మీ బిడ్డగా, మీ తమ్ముడుగా నేను ఎల్లవెల్లా ముందంజలో ఉండి
మన తెలుగు జాతిని అన్ని రంగాల్లో ప్రపంచ పటంలో ముందుండే విధంగా తీసుకెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకపోతే ఎక్కడైనా సరే ప్రపంచానికైనా సరే కాపు కాసిన జాతి కాపు జాతి అని, ఆ కాపు జాతిలో నేను పుట్టడం పెద్ద అదృష్టంగా భావించుకున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఎందువల్లంటే కాపు జాతి అంటే ఏ ఒక్కరికైనా సరే నీతి నిజాయితీ పౌరుషంతో పాటు కలిగినటువంటి 10 మందికి పెట్టేటువంటి జాతి కాపు జాతి. ఆ కాపు జాతిలో నేను జన్మించడం, నిజంగా కాపు జాతి పేరు చెప్పి గల్ఫ్ దేశాల్లో కూడా సేవలు అందించడం అంటే అది నాకు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధయాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో కూడా ముందంజలో ఉంటానని ఈ సందర్భంగా కాపులు సోదరులకు నా వంతు బాధ్యతగా కువైట్ నుంచే కాకుండా ఏ అవసరం వచ్చినా నా వంతు ఒకవేళ నేను మిలీనియర్నో లేకపోతే ఇంకోటి పక్కన పెడితే గుంటూరు రెడ్డి కాలేజ్ ఎదురు ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్ మేళాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళా వ్యాపారవేత్తలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ ప్రతిభను ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న తీరును ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ సందర్శన నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా 307 స్టాల్స్తో ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ స్థాయిలో ఇప్పటివరకు ఎక్కడా జరగని విధంగా ఈ సరస్ మేళాను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సౌజన్యంతో ఆయన అశేష కృషితో నిర్వహించడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మేళ ప్రారంభం కావడం గుంటూరు నగరం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి అశేష ఆదరణ లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. క్యాడర్ మొత్తం కూడా అందరం బయలుదేరి మేళాకి రావడం జరిగింది. నాయకులు అదే విధంగా కార్యకర్తలతో ఈ రోజు ఈ ప్రాంగణాన్ని విజిట్ చేయాలి అని అనుకున్నాము. ఇక్కడ మన మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలు వాళ్ళ ప్రదర్శనలతో వాళ్ళ ఉత్పత్తులతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ఒక ఎంటర్ప్రైనర్స్ గా ఎదుగుతున్న క్రమాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ రోజు మోస్ట్లీ నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులు అదే విధంగా కార్యకర్తలు కనిపిస్తున్నారు. అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వల్ల ఇక్కడ ఉన్న మా మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలి, ఎంతో కొంత తోచినంత కొనుగోలు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో మేమందరం కూడా ఇలా బయలుదేరి రావడం జరిగింది. అదే క్రమంలో మరి ప్రతిష్టాత్మకంగా 307 స్టాల్స్ తో ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక మేళా జరగని విధంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సౌజన్యంతో వారి యొక్క అశేష కృషితో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ మేళాని జరుపుకోవడం, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం, అందుకు అనుగుణంగానే అశేష ఆదరణ మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే విధంగా గుంటూరు ప్రాంత ప్రజల నుంచి దీని మీద ఆదరణ మనకి దొరకడం అనేది చాలా అదృష్టంగానే భావించవచ్చు. ఇక్కడ మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు చాలా మంది వస్తున్నారు. స్పందన చాలా బాగుంటుంది. మేము ఎంతో లాభపడుతున్నాము దీనివల్ల. ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. మేము ఎప్పుడో మా ఆంధ్రప్రదేశ్ దాటి వేరే ఊర్లకి వెళ్లి, రాష్ట్రాలకు వెళ్లి పెట్టుకునే వాళ్ళము. అలాంటిది ఇంత గొప్పగా ఇక్కడ జరగడం అనేది నిజంగా చాలా మంచి అవకాశంగా భావిస్తూ కొంతమంది మహిళలు కృతజ్ఞతతో వాళ్ళు ఆనంద బాష్పాలు కనిపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో జరిగే వాళ్ళ వ్యాపారం ప్రతి ఒక్కరు లక్పతి దీదీగానే 10 రోజుల్లోనే బయటికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా మహిళలందరి తరఫున, ఇక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరి తరఫున కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రతి ఒక్క మహిళ తరఫున కూడా మేము చెప్తున్నాము. అన్ని స్టాల్స్ ని విజిట్ చేసి మేమందరం కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, ఎలాగా ముందుకు తీసుకెళ్లాలి అని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో సెలవులు ఇచ్చిన పరిస్థితుల్లో రద్దీ మరింత పెరగబోతూ ఉంది. దాని నిమిత్తం ట్రాఫిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సమన్వయపరుచుకుంటాము. ఇక్కడ త్రాగునీరు, ఫుడ్,
టాయిలెట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధి డొంకరొడ్డు కాకుమాని వారి తోటలోని నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంలో గుంటూరు కార్పొరేషన్ సౌజన్యంతో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సారథ్యంలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో గుంటూరు నగర మేయర్ కోవూరుమూడి రవీంద్ర, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకులు చిట్టాబత్తిన చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని వివరించారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వెల్లడించారు. ఈరోజు ప్రప్రథమంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానికంగా నివసించేటువంటి మధ్యతరగతి పేద తరగతి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సంతోషాల్ని వారికి దరికి చేరాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో తీసుకోవడం జరిగింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి విధంగా ఐకమత్యానికి మారుపేరుగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈరోజు సంక్రాంతి శుభాలను ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలం దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ జంగిల్గా ఫామ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ మొత్తం ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా చేపించి ఈ ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు 13, 14, 15 ఉదయాన్నే 13వ తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ, ఖోఖో, అలాగే టేబుల్ స్పూన్ కానీ టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్యాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడానికి మేము అడగంగానే ముందుకొచ్చి సహకరించినటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు కోవూరుమూడి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే సమిష్టిగా ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్కన అవసరమైనటువంటి క్రీడా ప్రాంగణాలు కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, పిల్లలకు అవసరమైనటువంటి అంగన్వాడీలు కానీ, అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా చూసుంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి 6.5 ఎకరాల్లో 93 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కాకుండా దాదాపు అక్కడ 64 కోట్ల రూపాయలు కూడా సంక్రాంతి కానుక ఇవ్వాల్సిందిగా గౌరవ కమిషనర్ గారు కోరాను. తప్పకుండా కూడా మీకు సంక్రాంతి కానుక మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది. ఈ రోజున గౌరవ స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో ఒక బ్రహ్మాండమైన కొత్త స్టేడియం నెలకొల్పబడింది. దాని పేరు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు నామకరణం చేశారు శాసనసభ్యులు. నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అని నామకరణం చేశారు. దాన్ని వాళ్ళందరూ వచ్చి కూడా మంచి ముహూర్తంలో ఈ యొక్క మహిళలందరూ ఈ సంక్రాంతి రంగోలీ కార్యక్రమం కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఎంతో దీనికోసం తోడ్పడ్డారు. రానున్న కాలంలో దీంట్లో మంచి వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, ఈస్ట్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన చేశారు. తప్పకుండా కార్పొరేషన్ ఆమోదిస్తుంది. ఇది ఒక 8 వార్డులకు సంబంధించిన కోడలి ఈ గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పోటీపడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్కుతో పోటీపడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరుల మీద ఉంది. రానున్న కాలంలో ఇది ఒక సుందరమైన వాతావరణం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సాయంత్రం వేళలో ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా, అట్లాగే ఈ సంక్రాంతి 3 రోజులు కూడా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 13, 14, 15 తారీఖులో ఈ యొక్క ఈస్ట్ కాన్స్టిట్యున్సీతో పాటు ఈ గుంటూరు నగరంలో ఉన్న ప్రతి పౌరులు వచ్చి ఈ వినోదాన్ని ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతూ, మనం ఎప్పటి నుంచో
దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మరి ఒక జంగిల్లాగా ఏర్పడినటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కూడా బాధపడుతూ ఉన్నారు. దాన్ని మరి ఈస్ట్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీంతో పాటుగా మరి మన మేయర్ గారు మరి కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారు కూడా ముగ్గురు కూడా సమిష్టిగా కృషి చేసి ఇక్కడ మరి సంక్రాంతి సంబరాల ద్వారా ఈ గ్రౌండ్ని మరి శుభ్రపరిచి మంచి పండగ రోజు మంచిగా మరి ఈ ప్రాంగణంలో స్టార్ట్ చేయటం అనేది మంచి సుపరిణామం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.